తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన కారణమైన కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చౌకబారు మాటలు మాట్లాడడం మానుకోవాలన్నారు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. గద్వాల్ జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 2009లో చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణను సాధించారనే విషయం రేవంత్ మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ తన తీరు మార్చుకోకపోతే ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు. తెలంగాణ ఎట్లుండనో మనందరికి తెలుసు. ముఖ్యంగా ఈ నడిగడ్డ ఎట్లుండనో మీ అందరికి ఇంకా బాగా తెలుసు. మీతో పాటు ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో అనేక సందర్భాల్లో పర్యటించిన వాడిగా, అనేక సందర్భాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో కేసీఆర్ గారితో పాటు తిరిగిన వాడిగా ఒకటి రెండు అనుభవాలు చెప్పి నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. నిజానికి కేసీఆర్ గారు నాకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చినప్పుడు 2007 నుండి 2009 వరకు ఈ ప్రాంతంలో అనేక సందర్భాల్లో తిరిగినాడు. ఆలంపూర్ దాటిన తర్వాత రెండో రోజు రోడ్డు మీద కూర్చొని ఉన్నాం. మధ్యాహ్నం 12:30 అవుతుంది. 12:30 ప్రాంతాన రోడ్డు పక్కనే ఆమ్దం చేన్లో 15 మంది అక్కా చెల్లెళ్ళు కలుపు తీస్తా ఉన్నారు. కలుపు తీస్తున్నటువంటి సందర్భంలో పక్కనే కేసీఆర్ గారు ఈ అక్కల దగ్గర పోదామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ అక్కల్ని అడిగినారు, అక్క ఏం తెచ్చుకున్నారు మీరు భోజనానికి అంటే, ఒక అక్క తమ టిఫిన్ బాక్స్ విప్పింది. ఆ టిఫిన్ బాక్స్ లో అన్నము, తెల్లన్నము, నూనె లేని ఒట్టి కారం ఉన్నది ఆ టిఫిన్ బాక్స్ లో. అన్నా ఒకవేళ మా రైతుని కూలి పెంచమని ఒకవేళ అడిగినట్టయితే ఆయన వ్యవసాయమే బంద్ పెట్టుకుంటాడు, వచ్చే 15 రూపాయలు కూడా మాకు రావు. కాబట్టి మా రైతు బాధ మా బాధ ఒకటే అన్న, ఆ 15 రూపాయలతో మేము సరిపెట్టుకుంటున్నాం అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాన్ని మేము కళ్ళారా చూసినాం. ప్రజలకు సుపరిపాలన అందించడమే